యోవేల్ గ్రంథంలో 2వ అధ్యాయం 28-30 వచనాలు చదువుతారా? తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ మ్మ్. కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ మ్మ్. దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. సో వెన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ కమ్స్, దేవుని యొక్క రాజ్యం దిగినప్పుడు భూమి మీదకి ఏం జరుగుతుందంటే దానికి ఒక 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 సాదృశ్యం, ఒక ఎఫెక్ట్ ఏంటంటే దానికి హౌ డస్ ఇట్ హ్యాపెన్, ఎట్లా ఎట్లా జరుగుతుంది అనేటువంటి దాంట్లో దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది. చూసారా అక్కడ 3 రకాలైనటువంటి పీపుల్ని మెన్షన్ చేశారు. మీరు నోటీస్ చేశారా వచనంలో? ముసలి వాళ్ళు, యంగ్ పీపుల్, ఏ భేదం లేదుట. ఇద్దరి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుందట. అంటే ఏంటంటే సంఘంలో ఇప్పుడు చిన్నపిల్లల నుంచి నేర్చుకోవటం అనవసరం అనేటువంటిది ఏం లేదు. ఎందుకంటే గాడ్ స్పిరిట్ ఈస్ గివెన్ యాక్చువల్లీ టు ఎవ్రీ వన్. సో నేను పెద్దవాడిని కాబట్టి నాకు ఎక్కువ తెలుసు, నువ్వెవడరా చెప్పేదాన్ని. అది ఇండియన్ కల్చర్. కానీ కింగ్డమ్ కల్చర్ అది కాదుట. కింగ్డమ్ కల్చర్ వి ఆల్ ఆర్ గివెన్ హోలీ స్పిరిట్, వి లెర్న్. సెకండ్, మేల్ అండ్ ఫీమేల్, డూ యూ సీ దట్? సో ఇట్స్ నాట్ లైక్ యాక్చువల్గా నేను ఫీమేల్స్ నుంచి నేర్చుకోవటం అనేటువంటిది ఏమి లేదుట. స్పిరిట్ వాజ్ గివెన్ యాక్చువల్లీ టు బోత్ ఆఫ్ దెమ్, that we learn from each other now. Once again, actually, I'm not really talking about egalitarian or complementarian, the American categories. American problem అది. స్త్రీలు నిజంగా పాస్టర్లుగా ఉండొచ్చా ఉండకూడదా, అది అమెరికన్ క్వశ్చన్. అది మంది కాదు. ఉండొచ్చు అని చెప్పేవాళ్ళు అమెరికన్ ప్రాబ్లం, అది ఉండకూడదని చెప్పేటువంటి వాళ్ళు కూడా అమెరికన్ ప్రాబ్లం. మనం ఇండియన్ ప్రాబ్లమ్స్ మనకు వేరుగా ఉన్నాయి. మనం ఇండియాలో ఆలోచిద్దాం. ఇండియా క్రైస్తవులుగా ఆలోచించుకుందాం మనం, సరేనా? మన సొసైటీ చాలా విచిత్రమైన సొసైటీ. ఏంటంటే హైరార్కియల్, మనం కుల వ్యవస్థతో నిండిపోయినటువంటిది మంది. సంఘాలు కూడా కుల వ్యవస్థ మీద డివైడ్ అయిపోయినటువంటి సంఘం మంది. మన ప్రాబ్లమ్స్ మనకున్నాయి. సో కాల్డ్ హయ్యర్ కాస్ట్లో, అప్పర్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో మన దగ్గర, అక్కడ హైరార్కీ ఎక్కువ మనకి. ఎందుకంటే పురుషుడు యాక్చువల్గా ఎక్కువ, స్త్రీ యాక్చువల్గా ఇంట్లో పనిచేయటం, తర్వాత అంట్లు తోవటం, ఇట్లాంటిది. ద మోర్ యు ఆర్ బికమింగ్ యాక్చువల్లీ, మనం ద మోర్ యు ఆర్ ఈ అప్పర్ కాస్ట్లో పైకి వెళ్తున్న కొద్దీ హైరార్కీ ఎక్కువగా ఉంటుంది మనకి. ఇంట్లో హైరార్కీ ఎక్కువగా ఉంటుంది మనకి. సో పురుషుడు ఆజ్ఞలు ఇస్తాడు హైరార్కీలో. బ్రాహ్మిన్ హౌసెస్లో కానీ, తర్వాత క్షత్రియుల హౌసెస్లో కానీ, వెన్ వి సీ వైశ్యుల హౌసెస్లో కానీ వి సీ పురుషులు యాక్చువల్గా దే డూ ఇట్, అండ్ దెన్ స్త్రీలు దే టేక్ ద ఆర్డర్స్. బట్ ఈ ముగ్గురులో కూడా యాక్చువల్గా మనకు వస్తున్నప్పుడు, కిందకు వస్తున్నప్పుడు, ఈ ముగ్గురులో హైరార్కీలో కిందకు వస్తున్నప్పుడు ఆ హైరార్కీ తగ్గుతూ ఉంటుంది మనకి, పురుషుడికి స్త్రీకి మధ్యలో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ వైశ్యులు మనం చూసినప్పుడు వి సీ దట్ పురుషుడు కొట్లో కూర్చొని అమ్ముతుంటారు, స్త్రీలు కూడా కొట్లో కూర్చొని అమ్ముతుంటారు. యు సీ దట్. బట్ దాట్స్ వాట్ యూ డోంట్ సీ ఇన్ బ్రాహ్మిన్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే పురుషుడు యాక్చువల్గా వెళ్ళి గుళ్ళో పౌరోహిత్యం చేస్తున్నప్పుడు స్త్రీని ఎక్కడ మనం చూడం. ద పాయింట్ ఐమ్ సేయింగ్ ఈస్, ఇది తప్ప రైట్ అనేటువంటిది కాదు నా పాయింట్. నేను డిస్క్రైబ్ చేస్తున్నాను మన సొసైటీని. అమెరికాకి ఈ విధమైనటువంటి సొసైటీ లేదు, మనకుంది ఆ సొసైటీ. సో ద మోర్ యు గో సొసైటీలో, ద మోర్ యు ఆర్ గోయింగ్ అప్, ద మోర్ యాక్చువల్గా ఈ జెండర్ రోల్స్ అనేటువంటివి చాలా వ్యత్యాసం ఎక్కువ ఉంటుంది. అదే కనుక మీరు సో కాల్డ్ ఇండియాలో శూద్రులు అని పిలువబడుతున్నటువంటి వాళ్ళ దగ్గరికి కనుక వెళ్ళారంటే, వాళ్ళు ఏం చేస్తారంటే భార్య భర్తలు ఇద్దరు పొలం పనులకు వెళ్తారు, కలిసి యాక్చువల్గా పొలం పనులు చేసుకుంటారు, ఇద్దరు కలిసి వస్తారు, ఇద్దరు చుట్టదవుతారు. నోటీస్ చేస్తున్నారా నేను చెప్పేది మీరు? భార్య కూడా చుట్టదవుతుంది, పొగ కట్టుకుంటారు, చుట్టదవుతారు. వాళ్ళు కళ్ళు కూడా తాగుతారు, కళ్ళు తాగుతారు ఇద్దరు కలిసి. బయటికి పోయేస్తాడు ఆయన, ఈమె మంచి కోడికూర వండుతుంది, కానీ ఈయన కోడికూర వండాలంటే ఆయన ఈమె కోడికూర వండాలంటే ఆయన కోడి కట్ చేయాలి, కోడి కొయ్యాలి ఆయన. అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, the more you are coming down in our hierarchy, the more women and men యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్యలో ఈక్వాలిటీ అనేటువంటిది ఎక్కువ చూస్తాం మన సొసైటీ అట్లాంటిది. డూ యూ అగ్రీ విత్ దట్? అందుకని ఏంటంటే అమెరికన్ క్వశ్చన్స్ మనం అడుగుకోవటం కాదు. వీ హ్యావ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్. సో అందుకనే వేణుగురుడు ఏం చెప్పాడు అనేటువంటిది కాదు మన ప్రాబ్లం. స్త్రీలు పాస్టర్లుగా ఉండొచ్చా లేదా అనేటువంటిది, దట్స్ నాట్ అవర్ క్వశ్చన్.
అవర్ క్వశ్చన్ ఈస్ డిఫరెంట్. ఐఎమ్ ట్రైంగ్ టు యాక్చువల్లీ గెట్ అస్ ఇంటు ద గ్రూవ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఉండొచ్చా ఉండకూడదు అనేటువంటిది కాదు. వీ హ్యావ్ టు రీథింక్ అబౌట్ యాక్చువల్గా స్క్రిప్చర్ని మనకి ఎట్లా అప్రోప్రియేట్ చేసుకోవాలనేటువంటిది మనం ఆలోచించాలి. కొంతమందికి ఇది అర్థం కాదు, కొంతమందికి అర్థం కాదు. ఎందుకంటే అమెరికన్ థియాలజీకి వీళ్ళు స్లేవ్స్, వీళ్ళు బానిసలు. అందుకని ఏంటంటే అమెరికా నుంచి అప్పనంగా అప్పు తెచ్చుకున్నటువంటి దాన్ని కాంటెక్స్ట్తో సంబంధం లేకుండా దాని మీద రుద్దటానికి ప్రయత్నిస్తుంటారు. నో 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 నో. ఐఎమ్ నాట్ సెయింగ్ యాక్చువల్గా స్క్రిప్చర్ అమెరికాకు ఒక రకంగా ఉంటుందా, ఇండియాకు ఒక రకంగా ఉంటుందని చెప్పట్లేదు నేను. ఇట్ ఈస్ సేమ్, బట్ కాంటెక్చువల్గా అప్లికేషన్ ఈజ్ యాక్చువల్లీ వాట్ వీ నీడ్ టు రియల్లీ థింక్. అంటే ఎందుకు నేను ఈ ల్యాండ్లోకి వచ్చానంటే, ఈ యోవేల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ 3 రకాలైనటువంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ సీ పెద్ద చిన్న, 2 ఆడ మగ, ఇద్దరు రిసీవ్ చేసుకుంటారు స్పిరిట్ని. మూడోది, కెన్ యూ అండర్స్టాండ్ దిస్ వన్, స్లేవ్స్ అండ్ ఓనర్స్. వెన్ వాజ్ ద లాస్ట్ టైం దట్ మా ఇంట్లో పనిచేసేటువంటి హెల్పర్, మనం మెయిడ్ అని పిలుస్తాం, ఆమె బైబిల్ స్టడీ తీసుకుంటే నేను కూర్చొని నేర్చుకుంటాం? ఇట్ డజంట్ హ్యాపెన్. మా ఇంట్లో పనిచేసేటువంటి లేకపోతే రిక్షా అయినా, మా పిల్లల్ని రోజు స్కూల్కి తీసుకెళ్లేటువంటి రిక్షా అయినా, లేకపోతే ఆటో అయినా, ఆటో ఆయన బిలీవర్గా ఉంటాడు, కానీ ఆటో ఆయన ఎప్పుడు ప్రసంగ వేదిక, ఆయనకి గిఫ్టింగ్ ఇస్తే, దేవుడు టీచింగ్ గిఫ్ట్ ఇస్తే, ప్రీచింగ్ గిఫ్ట్ ఇస్తే ఆయనకి, కెన్ ఐ రియల్లీ సిట్ ఆన్ ద ప్యూ, చైర్ మీద కూర్చొని మా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లేటువంటి ఆటో ఆయన, దేవుడు అతనికి ప్రీచింగ్ గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి ఆయన ప్రసంగం చేస్తుంటే నేను కూర్చొని నోట్స్ రాసుకోగలను? దట్ డజంట్ హ్యాపెన్. వై? బికాస్ వీ డోంట్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వీ డోంట్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ఇట్. నేను, నా తర్వాత నా పిల్లలు వస్తారు, నా పిల్లల తర్వాత నా గ్రాండ్ చిల్డ్రన్ వస్తారు మినిస్ట్రీలోకి, అంతేగాని నా పిల్లలు వచ్చేదాకా నేను ఎవరిని ప్రిపేర్ చేయను. ఒక్క టీచర్ ఉండడు నా సంఘంలో నా పిల్లలు వచ్చేదాకా, ఒక్క ప్రీచర్ ఉండడు నా సంఘంలో నా పిల్లలు వచ్చేదాకా. నా పిల్లలు ఎట్లా రావాలంటే మెస్సాయల్లాగా రావాలి. దిస్ ఈజ్ నాట్ చర్చ్, దిస్ ఈజ్ నాట్ ద హోలీ స్పిరిట్ థింగ్. ప్రాఫిట్స్ వర్ లుకింగ్ ఫర్ ఎ డే లైక్ దిస్. వాళ్ళు ఏమంటున్నారంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ వచ్చినప్పుడు దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. జోయల్లో మనం చూస్తున్నటువంటి మాట అది.